ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. 17 ఏళ్లకు పైగా సైన్యంలో పనిచేశా. ఇప్పుడు 21,000 పెన్షన్ వస్తుండగా ఇంటి ఈఎంఐకే 10,000 కట్టాలి. మిగిలిన 11,000తోనే కుటుంబం గడవాలి. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు మా పట్ల నిర్దయగా వ్యవహరించారు. చేతులకు సంకెళ్లు వేసి కాళ్లను తాళ్లతో కట్టేశారు. అమృత్సర్లో విమానం దిగడానికి అరగంట ముందు చేతులు కాళ్లకు కట్లు విప్పారు. అమెరికా డిపోర్టేషన్తో భారత్కు తిరిగొచ్చిన మన్దీప్ సింగ్ దీనగాథ ఇది. మన్దీప్ ఒక్కడే కాదు, ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన వాళ్ళందరిది ఇదే కథ. ఏజెంట్ల మాయమాటలు నమ్మి లక్షలు ఖర్చు చేసి యుఎస్ వెళ్తున్న వాళ్ళందరూ మోసపోయామని గ్రహించే లోపే కోలుకోలేని నష్టం జరిగిపోతుంది. చాలా సింపుల్గా బోర్డర్ దాటించేస్తామంటూ మానవ అక్రమ రవాణా ముఠాలకు అప్పజెప్పి చేతులు దులుపుకుంటున్న మాయగాళ్లు డాలర్ డ్రీమ్స్లో ఉన్న ఎందరి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నారు. మన్దీప్ సింగ్ లాగే లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలకు తెగించి మరీ అమెరికా వెళ్ళిన వారి అనుభవాలు తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. బతికి బట్ట కడతామో లేదో తెలియనంతటి భయానక స్థితిలో డంకీ రూట్ను దాటిన విధానం భయపెట్టేస్తుంది. కష్ట నష్టాలకు వచ్చి మెక్సికో చేరుకుని బోర్డర్ దాటే ప్రయత్నంలో అమెరికా సైన్యానికి పట్టుబడిన వాళ్ళు కఠిన నిర్బంధంలో మగ్గిపోతుంటారు. ఈ ఇబ్బందులన్నీ అనుభవించి తిరిగొచ్చిన పంజాబ్ యువకుడు జషన్దీప్ సింగ్ కథ వింటే ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి. నా తలపై టర్బన్ తీసి చెత్తబుట్టలో పడేశారు. నిర్బంధ శిబిరంలో టర్బన్ ధరించడానికి అస్సలు అనుమతించలేదు. మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. శారీరకంగా హింసించకపోయినా మానసికంగా మాత్రం కొంగదీశారు. అమృత్సర్కు చెందిన లవ్ప్రీత్ సింగ్ 55 లక్షలు ఖర్చు చేసి అమెరికా వెళ్ళాడు. కష్టాల ప్రయాణంలో అమెరికా చేరుకొని సర్వం కోల్పోయిన స్థితిలో డిపోర్ట్ అయ్యాడు. ఇప్పుడు అప్పు తీర్చేది ఎలాగో, కుటుంబ పోషణకు ఏం చేయాలో తెలియడం లేదని తీవ్రంగా వాపోతున్నాడు. వేల సంఖ్యలో ఉన్న వలసదారులందరివి మన్దీప్, జషన్దీప్, లవ్ప్రీత్ లాంటి హృదయ విదారక గాథలే. డంకీ రూట్లో అమెరికా వెళ్ళాను. ఇక్కడ ఉపాధి దొరకలేదు, ఉద్యోగం లేదు. అందుకే ఉపాధి వెతుక్కుంటూ అమెరికాకు వెళ్ళాను. 40 రోజులు లోపలున్నాను. 1-2 నిమిషాలు కూడా నడవాల్సిన పని లేదని చెప్పారు. విమానం లేదా టాక్సీలో మీ కుమారుడు వెళ్తాడని నమ్మబలికారు. దీనికోసం మా షాపు, వస్తువులు అమ్మేశాం. పెన్షన్ డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు అన్నీ వెచ్చించాను. और कुछ मेरे जो रिटायरमेंट के पैसे थे। मैं इधर से यूके गया था पहले. 1.5 సంవత్సరం ముందు యూకే వెళ్ళాను. తర్వాత యూరోప్కు వెళ్ళాను. కానీ డంకీ రూట్లో అమెరికా పంపించారు. అటవీ మార్గంలో నడిచి వెళ్లడం నరకప్రాయం. ఆ ఇబ్బందులు వర్ణనాతీతం. బరువెక్కిన హృదయాలతో అమెరికా నుంచి తిరిగొస్తున్న వాళ్ళంతా ఏజెంట్ల మోసానికి బలైన వాళ్లే. ఇంతమంది ఎలా మోసపోతున్నారు అంటే గుంట నక్కల్ లాంటి ఏజెంట్లు చెప్పే కథలు అలా ఉంటాయి. మరి ఎలాగైనా అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలనే కుతూహలంతో ఉన్నవారిని ఈ మాయగాళ్లు టార్గెట్గా చేసుకుంటారు. 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేస్తే మంచినీళ్లు తాగినంత ఈజీగా అగ్రరాజ్యంలో అడుగు పెట్టవచ్చని నమ్మబలుకుతారు. ఇప్పటికీ ఎంతోమంది డాలర్లు సంపాదిస్తూ దర్జాగా బతికేస్తున్నారని అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కాలు కింద పెట్టాల్సిన పని లేకుండా చాలా సులువుగా యుఎస్ చేరుస్తామని స్టోరీలు అల్లుతారు. వలకు చిక్కిన అమాయకుల మెడకు మెల్లగా ఉచ్చు బిగిస్తారు. అడ్వాన్స్ డబ్బులు చేతిలో పడగానే అమెరికా ఆశావహులను విమానం ఎక్కిస్తారు. తొలుత ముంబై లేదా ఢిల్లీకి తీసుకెళ్తారు. లగ్జరీ హోటళ్లలో ఉంచుతారు. అక్కడి నుంచి వీసా తేలిగ్గా దొరికే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా దేశాలకు పంపుతారు. బ్రెజిల్, దుబాయ్, బ్రిటన్ లాంటి దేశాలకు తరలిస్తుంటారు. నెలల తరబడి అక్కడ హోటళ్లలో బస చేయిస్తారు. ఒత్తిడి చేసి మరీ మిగిలిన డబ్బులు లాక్కుంటారు. ఆ తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలకు అప్పజెబుతారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అమెరికాకు వలస వెళ్లే వారికి మానవ అక్రమ రవాణా ముఠాలు చుక్కలు చూపిస్తాయి. ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కుల్లో పశువుల్లా కుక్కి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తుంటారు. మార్గం మధ్యలో చిన్న చిన్న బోట్లలో ప్రమాదకరంగా సముద్ర ప్రయాణము చేయిస్తారు. ఈ జర్నీలో కొలంబియా, పనామా మధ్య ఉన్న డేరియన్ గ్యాప్ దాటడం అతిపెద్ద సవాల్. డంకీ రూట్గా వ్యవహరించే 100 కిలోమీటర్ల అభయారణ్యంలో అడుగు తీసి అడుగు వేయడము కష్టమే. ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద లోయలు, పోటెత్తే ప్రవాహాలను దాటడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. అటవీ మార్గంలో విషసర్పాలు, క్రూర మృగాలు, మొసళ్ళు పొంచి ఉంటాయి.
డ్రగ్ ముఠాలు, కరుడుగట్టిన నేరస్తులు దోపిడీలు దొమ్మీలకు తెగబడుతుంటారు. ఇన్ని ఇబ్బందులు పడి అమెరికా వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 300 మందికి పైగా భారతీయులను తిప్పి పంపారు. మరికొంతమందిని దక్షిణ అమెరికా దేశాలకు తరలించారు. అక్కడి నుంచి ఇండియాకు పంపే పనిలో ఉన్నారు. అక్రమంగా వలస వెళ్లిన ఒక్కరిని కూడా అమెరికా గడ్డపై ఉండనివ్వబోమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే తేల్చి చెప్పారు.